ఇది ఒక్కటే విషయంపై మనం మాట్లాడుకుంటే వెంకటరెడ్డి గారు గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి మాత్రమే ఉన్నది. అప్పుడు వాళ్ళు కూడా ముచ్చర్ల ప్రాంతంలో కూడా ఫార్మాసిటీకి వాళ్ళే దానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దర్దాపుగా 1900 ఎకరాల భూమిని స్వాధీనపరచుకోవాలని ఏదైతే చెప్పారో దాని తర్వాత కొన్ని 12,000 ఎకరాలకు స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయంపై గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏదైతే ఫార్మాసిటీ కాదనుకుంటా ఇప్పుడు ఇది వికారాబాద్ ప్రాంతంలో, మెదక్ ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో చేయడానికి ఏంది గతంలో ఏదైతే బీజేపీ దీన్ని సపోర్ట్ చేసిందో ఈరోజు ముచ్చర్ల ఇది వికారాబాద్ ప్రాంతంలో వ్యతిరేకిస్తారా? దీన్ని మీరు ఎలా తీసుకుంటారు యాజ్ ఏ ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్? సభ్యులందరికీ నమస్తేనా. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ఏదైతే ఇప్పుడు కొత్త ఫార్మా తీసుకోసం చెప్తున్నారో, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, ఒక ఏరియాలో వెనుకబడిన ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఆ ప్రాంతంలో సాగు నీటికి అవసరం కల్పించాలా, పరిశ్రమలు కల్పించాలా. ఆ విషయం ప్రభుత్వపైన బాధ్యత ఉంటుంది. ఏదైతే ఇప్పుడు వికారాబాద్ అనుకుంటున్నామో, సంగారెడ్డి అనుకుంటామో, మెదక్ జిల్లా అనుకుంటామో, ఇప్పటి వరకు సాగునీరు ఒక్క కాలువ లేదు. అంటే దానికి కారణం ఏంది? అక్కడ ప్రజలు ఏ విధంగా డెవలప్ అవ్వాలా? ప్రకృతి సహకరించట్లేదు, సరైన సమయంలో వర్షాలు పడట్లేదు అన్నప్పుడు అక్కడ పరిశ్రమలు పెట్టి పరిశ్రమల ద్వారా వాళ్ళకి లబ్ధి కురుస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం డెవలప్ అయ్యే ఉద్దేశంతో 4 మూలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేసి ఎక్కడైతే రైతుకి అనుకూలంగా లేని భూమి చోట పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే లగచెర్ల అంటారో, లగచెర ప్రాంతంలో వర్షం పడితే కానీ పంటలు పండకపోతే రేపు సంక్రాంతి తర్వాత వాళ్ళందరూ దుబాయ్లకు పనిచేయడానికి వలస వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే విషయానికి మనం వస్తే ఒకవేళ కనుక పంటలు పండవు అని చెప్తున్నారు కదా, అయితే ఇప్పుడు కృష్ణా నదిని సంబంధించిన ఈ మలపడానికి అక్కడ వస్తాం. దానికి ఇప్పుడు ఏదైతే మనం దిండి ప్రాజెక్టు తీసుకున్నాము, తర్వాత కల్లకూరు ఎత్తిపోతల పథకం తీసుకున్నాము, దాని ద్వారా అది వస్తున్నాయి కొన్ని చోట్ల ప్రాంతానికి మనం తీసుకొస్తున్నాము. ఆ విధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ భూమి అలాంటి ఉంది కాబట్టి పరిశ్రమలకి అనుకూలంగా ఉందని చెప్పేసి ఉద్దేశం పెడతా ఉన్నారు. దానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దానికి ఏదో అయిపోయింది, ఇక్కడ ప్రజలకు మొత్తానికి మోసం చేసేసి ప్రజలకు అన్యాయం చేసే ఉద్దేశం.